మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరిలా ఏడిస్తే పాండురంగడికి నచ్చదు. మీరందరూ నా కోసం బిగ్గరగా పాండురంగడి నామస్మరణ చేయండి. యమున వీళ్ళ నటన చూడలేక చూస్తున్నా. ఈ పిల్లకు అందరి మీద పెత్తనం చేసే అలవాటు ఉందనుకుంటాను. ఇదిగో మనోరమా, అది నీ మాట వింటుందని నాకు అనిపించట్లేదు. చూసుకో మరి. శివప్ప, ఇది చాలా మంచి ఆలోచన. మనం పాండురంగుడు స్మరణ చేస్తూ సఖుకి వీడ్కోలు పలుకుదాం. చెప్పండి, పుండరీక వరదేవా, శ్రీ ధ్యానదేవా, పండరీనాథ్ మహారాజ్ కి విఠల విఠల పాండురంగ 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 విఠల విఠల పాండురంగ. స్వామి, నా స్వామి. ఆపండి ఆపండి ఆపండి. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? వీళ్ళ భక్తి శ్రద్ధలను చూసి నేను మహిమర్చిపోయాను. పరవశంతో ఒళ్ళు తెలియలేదు, స్పృహ కోల్పోయాను. నాకు విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి. నా వల్ల కాదు. మమ్మల్ని క్షమించండి. మీరేమీ కంగారు పడకండి. వీళ్ళని ఆపని చెప్తాను. నేను వెళ్ళి మీకు నీళ్లు తీసుకోవద్దు. నాకేం వద్దు. మాకు ఆలస్యం అవుతుంది. దిగు, మనం వెంటనే బయలుదేరదాం. అవునవును, బయలుదేరదాం. వదండి.
పాండురంగా, నిన్ను ఎంతో ప్రేమగా పాండురంగా పాండురంగా అని పిలిచే సక్కు ఆ తరిటికి వెళ్ళిపోయింది. మనల్ని వదిలి వెళ్ళిపోయింది శాశ్వతంగా. రోజు నీతో ఎవరు కబుర్లు చెప్తారు? పాండురంగా, పాండురంగా, పాండురంగా. బాధపడకండి, మన చేతుల్లో ఏముంది? ఏమండి, రండి మన ఇంటికి వెళ్దాం. మీరేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. శివప్ప, బాధపడకు. మీ ఇద్దరికి చెప్పి చెప్పి నేను అలిసిపోయాను. మీరు చిన్నపిల్లల ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి. అమ్మా, ఇప్పుడు నిన్ను ఆట పట్టించడానికి సక్కు ఇక్కడ లేదు. కీర్తనలు పాడడానికి మన సక్కు ఇక్కడ లేదు. ఇదంతా కల అయితే ఎంత బాగుంటుందండి. మన ఇల్లు గుడి సక్కు లేకపోతే మోసిపోతాయండి. ఎటు చూసినా సరే కనిపిస్తుంది. ఉమా, శివప్ప, దయచేసి ఏడవకండి. అది అక్కడ సంతోషంగానే ఉంటుంది. సఖు మనతో గడిపిన రోజుల్ని తలుచుకుంటూ బతికేద్దాం. ఏమండి, నేను వెళ్ళేటప్పుడు సఖుకి అన్ని విషయాలు నేర్పించి పంపించానండి. కానీ సఖు లేకుండా మనం ఎలా జీవించాలో అర్థం కావట్లేదు. మనమే కాదు ఉమా, సక్కు లేకపోతే పాండురంగుడు కూడా బాధపడతాడు. శివప్ప, సఖు దగ్గర పాండురంగడు ఉన్నాడు. పాండు తనకి పాండురంగడి ప్రతిభనిచ్చాడు. అది తన దగ్గర భద్రంగా ఉంది. పాండురంగడు తనకి తోడుగా ఉన్నాడు.